ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు టాపిక్ రాశి చక్రం. ఈ రాశి చక్రం అంటే ఏంటి? ఈ రాశి చక్రాన్ని 12 భాగాలుగా ఎలా విభజించారు? ఒక్కొక్క భాగానికి ఏ ఏ పేర్లు పెట్టారు? వాటి వల్ల మనకు ఉపయోగాలేంటి? మన యొక్క భవిష్యత్తును ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఇలా ప్రతి విషయం కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా, లేదా మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన జాతక వివరాలు మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. అలానే మీ జాతకంలో గల ఏవైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరిష్కారాలు, అలానే వాటికి సంబంధించిన అదృష్ట రత్నం కూడా మీకు సూచించడం అనేది జరుగుతుంది. అలానే మీరు ఇచ్చే ప్రతి పేరు ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ యొక్క జాతకానికి అనుగుణంగా అంటే వాళ్ళ జాతకంలో ఏవైనా సరే గ్రహ దోషాలు ఉన్నాయో చూసుకొని, డెస్టినీ నెంబర్‌కి అనుగుణంగా నేమ్‌లో అంటే పవర్ అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండే విధంగా మేము పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం 14 డైమెన్షన్స్‌లో ఇటు జాతక పరిశీలన, ఇటు న్యూమరాలజీ 2 బేస్ చేసుకొని మీకు నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ విధమైన గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ నేమ్‌లో ఉన్న పవరు అంటే ఈ నేమ్‌లో ఉన్న స్ట్రెంత్ వల్ల వాళ్ళకున్న దోషాలనేవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీలో ఎవరికైనా సరే జాతకానికి సంబంధించిన వివరాలు అంటే మీ యొక్క నక్షత్రం ఏంటి? మీ యొక్క రాశి ఏంటి? మీ యొక్క లగ్నం ఏంటి? ఇలా ప్రతి విషయం కూడా మీకు మేమిచ్చే చార్ట్‌లో మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. అలానే మీ యొక్క అదృష్ట వివరాలు అంటే అదృష్ట రత్నం, లక్కీ సైడ్, లక్కీ మొబైల్ నంబర్, అలాగే లక్కీ డేస్, లక్కీ కలర్స్ ఇలా ప్రతీది కూడా మీ ఇచ్చే చార్ట్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ రాశి చక్రం అంటే ఏంటి? జనరల్‌గా ఏంటంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి గమనాల ఆధారంగా ఈ రాశి చక్రం అంటే జ్యోతిష్యం అనేది ఏర్పడడం జరిగింది. అలాగే సూర్యుని యొక్క ఈ కాంతి వృత్తం ద్వారా ఈ రాశి చక్రం అనేది ఏర్పడడం అనేది జరిగింది. జనరల్‌గా ఈ రాశి అంటే ఏంటంటే గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాశి చక్రంలోనే మొత్తం మన యొక్క భవిష్యత్తేంటి, గత జన్మలో చేసిన పాపాలేంటి, పుణ్యాలేంటి ప్రతీదీ కూడా ఈ రాశి చక్రంలో ఉండడం అనేది జరుగుతుంది. దీని ఆధారంగానే మన యొక్క భవిష్యత్తు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మన భవిష్యత్తు ఏంటనేది మనం నిర్ణయించవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రాశి చక్రాన్ని మళ్ళా తిరిగి 12 రాసులుగా విభజించడం అనేది జరిగింది. అలానే ఈ 12 రాసులకి ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు వీటిని 12 రాసులుగా విభజించారు? ఎందుకు వీటికి ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేది జరిగిందంటే, ఈ రాశి చక్రంలో ఈ గ్రహాలు సంచరించేటప్పుడు వాటి యొక్క స్థితిని అంటే వాళ్ళు ఏ రాశిలో ఉన్నారు? ఏ నక్షత్ర పాదంలో ఉన్నారు? అలాగే వారి యొక్క లగ్నం ఏంటి? ఇలా ప్రతీదీ వాటి అంటే ఈ గ్రహాలకు సంబంధించిన అడ్రస్ తెలుసుకోవడం కోసం ఈ రాశి చక్రాన్ని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ పేర్లు అనుకున్నట్లయితే మొత్తం ఈ 12 రాసులకి 12 పేర్లు అవేంటంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా 12 పేర్లు ఈ 12 రాసులకి పెట్టడం అనేది జరిగింది. అయితే వీటి ఆధారంగా మన యొక్క గ్రహాలు ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నాయనేది క్లియర్‌గా మనం వాటి యొక్క అడ్రెస్‌ను తెలుసుకోవచ్చు ఈ పేర్ల ఆధారంగా. అలానే జనరల్‌గా చూసుకున్నట్లయితే మొత్తం ఈ రాశి చక్రం అనేది మొత్తం 360 డిగ్రీలు. మొత్తం ఈ 360 డిగ్రీలు ఈ 12 రాసుల్ని వాటికి పంచగా ఒక్కొక్క రాశి యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు. ఒక్కొక్క రాశి యొక్క వాల్యూ 31 డిగ్రీలుగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ విధంగా మనం డిసైడ్ చేసినప్పుడే గ్రహాలు సూక్ష్మంగా వాటి యొక్క స్థితిని మనం తెలుసుకోవచ్చు. అలానే జనరల్‌గా ఈ 12 రాసులకు సంబంధించిన అధిపతులను ఈ నవగ్రహాల్లోని 7 గ్రహాలకు మాత్రమే వాటికి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది జరిగింది. మిగతా రాహు, కేతు వీటికి రెండిట్లకి ఎటువంటి ప్రాతినిధ్యం రాశి చక్రంలో ఇవ్వలేదు. కాకపోతే వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి అంటే ఈ 12 రాసుల్లో ఈ రాహుకేతులు ఉన్న స్థానాన్ని బట్టి ఆ గ్రహ కారకత్వాలు
వాటికి ద్వారా మనకి అవి లభించడం అనేది జరుగుతుంది. అయితే చూద్దాం. ఇప్పుడు ఈ 12 రాసులకి ఏ ఏ గ్రహాలు ఆధిపత్యం వహించేటి చూసుకున్నట్లయితే మేషం. మేషానికి కుజుడు, అలాగే వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, అలాగే కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, మళ్ళా కన్య చూసుకున్నట్లయితే బుధుడు, అలాగే తులాకు చూసుకున్నట్లయితే శుక్రుడు, ధనుస్సుకి గురువు, మకర కుంభాలకి శని, అలాగే మీనానికి గురువు. ఇలా ప్రతి గ్రహానికి ఈ 12 రాసుల్లో ఒక సూర్యచంద్రుడు తప్పించి మిగతా గ్రహాలకి 2 రాసులు చొప్పున వాటి యొక్క ఆధిపత్యం ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఈ ఆధిపత్యం ఇచ్చిన తర్వాత వీటి యొక్క స్థితిని ఎలా తెలుసుకుంటారంటే, చంద్రుడు అలా అంటే ఈ రాశి చక్రంలో తిరగటానికి ఇంచుమించు 2.5 రోజులు అనేది పడుతుంది. చంద్రుడు ఉన్న ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిని బట్టి వాళ్ళ యొక్క నక్షత్రం ఏంటి, ఆ నక్షత్ర పాదం ఏంటి, అలాగే వాళ్ళ యొక్క దశ, అంటే వాళ్ళు ఏ దశలో పుట్టారు అనే విషయం ఈ చంద్రుడి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే సూర్యుడు ఆధారంగా మన యొక్క లగ్నాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ 12 రాసులు ఏ విధంగా ఉన్నాయో 12 లగ్నాలు కూడా విభజించడం అనేది జరిగింది. ఎందుచేత అంటే ఈ లగ్నం ఆధారంగా మన యొక్క పాప పుణ్యాలు ఏంటనేది డిసైడ్ అవుతుంది. మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే జనరల్గా ఏంటంటే ఇవి 12 లగ్నాలు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగా మన యొక్క లగ్నం అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక లగ్నం తాలూకు టైం చూసుకున్నట్లు సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అంటే మర్నాడు ఉదయించే వరకు కూడా ఏ రాశిలో సంచరిస్తున్నాడో వాటి ఆధారంగా మన యొక్క లగ్నం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లగ్నం మన యొక్క జీవితం అంటే గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ లగ్నం ఆధారంగా మన యొక్క భవిష్యత్తు ఏంటో అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి చక్రం అనేది మన యొక్క జీవితానికి ఎంత ఇంపార్టెంటో అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మన యొక్క వీడియోలు కొంచెం షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ జాతకం అంటే ఈ జ్యోతిష్యం అంటే ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది. అలానే మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం వల్ల మా ఛానల్కి కూడా ఎంతో కొంత మీ యొక్క సహాయం అందించిన వారు అవుతారు. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంచేతంటే ఎందుకు ప్రతిసారి మీకు చెప్తున్నానంటే చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ వీళ్ళలో చాలామంది కూడా సబ్స్క్రైబ్ కానీ కనీసం అట్లీస్ట్ ఒక కామెంట్ కానీ ఏమి కూడా చేయడం అనేది జరగట్లేదు. కాబట్టి మీరు ఈ విధంగా చేసినట్లయితే నేను ఇంకా మంచి మంచి వీడియో చేయాలని నాలో కొంత ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మరికొన్ని వీడియో చేసే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.